సమీకృత జిల్లా కలెక్టరేట్లో రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుతం రెసిడెన్షియల్ హాస్టల్స్ పై అందరి దృష్టి ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కలెక్టర్ను ఆదేశించారు. ముత్తారంలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ముత్తారంలో డంపింగ్ యార్డ్ చెత్త కాలబెట్టడం వల్ల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత గురయ్యారని మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, హాస్టల్స్ టైమింగ్స్ కట్టుదిట్టంగా అనుసరించాలని, హాస్టల్స్ లో ఏదైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే ప్రతిపాదనలు అందించాలని అన్నారు. హాస్టల్స్ లో పిల్లలకు అందించే ఆహారం నాణ్యతను 1-2 సార్లు పరిశీలించి అందజేయాలని, ఎక్కడ కూడా నాణ్యత అంశంలో రాజీ పడవద్దని తెలిపారు. కాంప్లసెన్సీ ఉండదు. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్, మీ కుక్ కానీ కమిటీ కానీ లేకపోతే మీ స్టాఫ్ కానీ ప్లీజ్ మేక్ షూర్ అందరూ చిన్న చిన్న విషయాలు వాళ్ళు రైట్ ఫ్రమ్ వాళ్ళు బోల్ కట్ చేస్తున్నది, వాళ్ళు వండేటప్పుడు కడుపుకునేది, చేతి సబ్బుతో కడుపుకునేది, అక్కడి నుంచి ప్లీజ్ ట్రాక్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు ఉంటుంది, లేకపోతే గ్రాసరీస్ ఉంటాయి, అవి కరెక్ట్గా పెడుతున్నారా లేదా, లేకపోతే గ్రాసరీస్లో చిన్నప్పుడు పురుగులు వస్తున్నాయా లేవా, లేకపోతే రెగ్యులర్ చెక్ చేయడం, లేకపోతే ఆ ఏరియా క్లీన్ చేయడము, సఫిషియంట్ లైటింగ్, పురుగులు లేకుండా మొత్తం ప్రతిదీ మీరు చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్ట్గా ఉంది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అయితే ఎవరిని ఏమంటారు, నోబడి విల్ హెల్ప్. ఫస్ట్ మీరే రెస్పాన్సిబుల్ అవుతారు అన్నమాట. ఫస్ట్ మీ ఉద్యోగం పెట్టి తర్వాత ఉద్యోగం ఇదే మాట్లాడతారు. సో దట్ లెవెల్ ఆఫ్ టైట్నెస్ నడుస్తుంది కాబట్టి మీరు పర్సనల్ చెక్ చేసుకొని చూడండి. దట్ ఈస్ వన్. ఇంకోటి డ్రింకింగ్ వాటర్లో కూడా మీ లోకల్ మిషన్ పెడిన వాళ్ళని కానీ లోకల్ పంచాయత్ సెక్రటరీస్ కానీ ఎంపీఓస్ కానీ అన్ని పర్సనల్ చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ నెక్స్ట్. ఇంకొకటి చిన్నదేగా ఒక పురిగా వచ్చింది కదా అనుకోకూడదు. ఎందుకంటే ఈ నారాయణపేట ఇష్యూలో నేను ఎందుకంటే అది చిన్న పురుగు వచ్చింది, అందరికీ తెలుసు. చిన్న పురుగు తీసి పక్కన పెట్టేస్తారు, అది ఇంత ఇష్యూ అయింది. సో చిన్నది పెద్దదే కదా ఇష్యూ అవ్వడానికి 100 దగ్గర సో మెనీ డేస్ ఆఫ్